ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొంది. గత వర్షాకాలంలో ఎండలు మండిపోయాయి. ఎండాకాలంలో అకాల వర్షాలు పడ్డాయి. దానికి కారణం జాగ్రఫికల్ కండిషన్ అంటున్నారు నిపుణులు. భౌగోళిక పరిస్థితులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొంది. నార్త్ ఇండియా నుంచి వస్తే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో మొదటి జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్. ఇక్కడ ఎండాకాలంలో అకాల వర్షాలు, చలికాలంలో పొగమంచుతో వాతావరణం ఉంటుంది. గత 15 ఏళ్లుగా జిల్లాలో ఉష్ణోగ్రతలో పలు మార్పులు సంభవిస్తున్నాయి. ఈ వాతావరణం మార్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భవిష్యత్తు మరి మనం కాపాడుకోవాలి, మన ముందు తరాలని కాపాడుకోవాలి. సమృద్ధిగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఇంతకుముందు ఎట్లా అయితే పంటలు పండినా అట్లనే పండాలి అని అనుకుంటే మనం ముఖ్యంగా అడవుల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వము హరితహార కార్యక్రమం చేపట్టి చాలా వరకు పెంచగలిగింది. ఈ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించి అడవుల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. ప్రతి ఏటా ఎండాకాలంలో 44 నుంచి 54 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మొన్నటి ఎండాకాలంలో తక్కువగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మొన్నటి వానాకాలంలో మాత్రం ఎండలు మండిపోయాయి. జూన్ 1 నుంచి జూలై 17వ తేదీ వరకు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలికాలంలో ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ 25న 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సముద్ర మట్టానికి 1092 అడుగుల ఎత్తులో ఉండడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ పడుతోంది. జిల్లా ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో విభిన్న వాతావరణం ఉంటుందంటున్నారు స్థానికులు. సో 3 విభిన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో నెలకొంటా ఉంటాయి. ఈ నెలకొనడానికి ఉన్న ప్రధానమైన కారణాలలో ఇంతకుముందు చెప్పినట్టు ఎత్తైన ప్రాంతం ఉండడము, తర్వాత ఉత్తరాది నుంచి శీతల గాలులు వచ్చినా మనకే కౌంటర్ వస్తాయి. ఇలా వేడి గాలులు రాజస్థాన్ వైపు నుంచి వీచినా కూడా మనకే మొదట్లో వస్తాయి కాబట్టి అదొకటి. తర్వాత మూడవది, ఇది అడవుల జిల్లా అని చెప్పుకున్నప్పటికీ కూడా అంత ఎత్తైన కొండలు, గుట్టలు, లోయలు ఈ ప్రాంతాలతో ముడిపడి ఉంది. జాగ్రఫికల్ కండిషన్ వల్ల ఇక్కడ వాతావరణం విభిన్న మార్పులకు గురవుతుంది. దాంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.